జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 18వ అధ్యాయం అండి. నిన్న 17వ అధ్యాయంలో మా కప్పగా మారిన కన్యది ఆమె శాప విమోచనం గురించి విన్నాము. ఇప్పుడు పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలం కలుగుట. ఈ వశిష్ఠ మహర్షి దిలీపుడికి పార్వతీదేవత పరమేశ్వరుడు చెప్పిన ఈ పిసినార్ వృత్తాంతం ఇట్లా తెలియజేశాడనమాట. పార్వతీదేవికి మహాశివుడు చెప్తున్నాడు. పార్వతి చాలా కాలం కిందట ఈ దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అనే ఒక పల్లె ఉండేది, ఊరు ఉండేది. అందులో ఒక బంగారు శెట్టి అని ఒక వయస్సుడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. ఈ బంగారు శెట్టి అన్నవాడు చాలా పిసినిగొట్టు అనమాట, పిసినారి. తనకున్న పిత్రార్జితం అంటే తన తాత ముత్తాలతో ఉన్న సంపదే బోల్డ్ ఉంటే అయినా సరే ఇంకా డబ్బు ఆశతోటి ధనాశ కలవాడై తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా వడ్డీలకు ఇస్తూ మరింత సంపన్నుడయ్యాడు. కానీ ఎన్ని వడ్డీలు ఇచ్చి డబ్బు తీసుకోవడం, ఇంత ధనాశ ఉన్నా ఒక్కనాడు కూడా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. అంతేకాకుండా ఈ బీద ప్రజలకి వాళ్ళ ఆస్తుల మీద వడ్డీలకు రుణాలు ఇచ్చి వాళ్ళ అనుకున్న సమయానికి గడువులి రుణం తీర్చుకోకపోతే అనుకున్న సమయానికి వాళ్ళు ఇతని దగ్గర తీసుకున్న వడ్డీలకు రుణాలు చెల్లించకపోతే వాళ్ళ మీద వాద్యాలు వేసి వాళ్ళ ఆస్తులు అన్నీ స్వాధీనపరచుకునేవాడు. ఒకనాడు ఈ బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాల్సి వచ్చింది, అంటే వేరే ఊరికి పని మీద వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఏమైంది, ఒక ముసలి బ్రాహ్మడు ఆ బంగారు శెట్టి భార్యని చూసి వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. వచ్చి, తల్లి నేను చాలా ముసలాడిని, నాది పక్కన వెళ్ళాల్సిన గ్రామం ఇంకా చాలా 10 ఆమడల దూరం ఉంది, ఇప్పుడు చీకటి కాబోతోంది, ఈ ఆకాశంలో అంతా మబ్బులు వచ్చేసి వాన పడేటట్టుంది, ఉరుములు మెరుపులు, చల్లటి గాలి వేస్తోంది, నాకేమో చలికి వణికిపోతున్నాను, మీ ఇంటి వద్ద ఈ రాత్రి పడుకోవడానికి నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, నేనేమో ఒక సద్బ్రాహ్మణుని సదాచారతుడిని, పొద్దున్నే ప్రాతకాలంలో లేచి మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడాడు. సరే, తాయారమ్మ కొంచెం జాలిగా ఉండే అమ్మది. ఆమె సరే అని వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి దాని మీద ఒక తుంగ చాపేసి కప్పుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చి పడుకోమని చెప్పింది. పూర్వం ఇళ్లలో ఇంటి ముందర ఇలాగా అరుగులు ఉండేవి, అటు ఇటు గుమ్మానికి అటు ఇటు అరుగులు ఉండేవి. ఈ వచ్చిపోయే బాటసార్లు కొంచెం అలసిపోయినట్టుంటే అరుగు మీద కూర్చుని కొంతసేపు మాట్లాడుకుని కొంతసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట పనులు అయిపోయాక ఆడవాళ్ళు కూడా అరుగుల మీద కూర్చుని పక్కింటి వాళ్ళు కొంచెం బాతాకాని చేసుకునేవాళ్ళు అనమాట. అదే అరుగు మీద ఇతనికి శుభ్రం చేసి పక్క వేసి ఇచ్చింది, ఒక దుప్పటేసి తుంగ చాపేసి ఇచ్చింది. సరే, ఆమె దయార్ద్ర హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడనమాట. విశ్రాంతి తీసుకుంటుండగా ఆవిడ లోపలికి వెళ్ళి ఒక పండుగ తీసుకొచ్చి ఇచ్చింది తినమని అని చెప్పి, అయ్యా మీరు మాఘస్నానం చేసి వెళ్తానన్నారు కదా, అసలు ఈ మాఘస్నానం అంటే ఏమిటి, దానివల్ల కలుగు ఫలితాలేంటి, సెలవు ఇవ్వండి అని. వినడానికి కుతూహలంగా ఉంది నాకు అని చెప్తే ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ మాఘమాసం గురించి చెప్పడానికి నాకు సఖ్యం కాదు, అంటే చాలా ఫలితాలు వస్తాయి దాంతో. ఈ మాఘమాసంలో నదిలో కానీ తటాకంలో కానీ నూతిలో కానీ స్నానం చేసి సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి అక్కడ తులసి దళంతో కానీ పూలతో కానీ పండ్లతో కానీ పూజ చేసి స్వామివారికి ఏదైనా పండో ఫలమో నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించాలి. తర్వాత మాఘపురాణం చదవాలి. ఇట్లా ప్రతిదినం విడవకుండా 4 రోజులు చేసి ఆఖరిన బ్రాహ్మడికి సమారాధన అంటే భోజనాలు పెట్టి దానాలు ఇవ్వాలి. అట్లా చేస్తే మీరు రౌరవాది మహాపాపాలన్నీ కూడా పోతాయి. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వాళ్ళు వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చంటిపిల్లలు ఉంటారు, రోగులు ఉంటారు, వీళ్ళందరూ కనీసం ఒక్కరోజు అంటే ఏకాదశి రోజు కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి రోజు కానీ పై ప్రకారం చెప్పినట్టు స్నానం చేసి విష్ణాలయానికి వెళ్ళి నైవేద్యం పూజ చేసుకుని వస్తే అన్ని దోషాలు పోయి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్తే ఆ బ్రాహ్మణుడి మాటలుగా తాయారమ్మ చాలా సంతోషపెట్టి తాను కూడా ప్రాతకాలంలో బ్రాహ్మడితో నదికి వెళ్ళి స్నానం చేయాలని నిశ్చయించుకుంది. ఇంతలో పొరుగురికి వెళ్ళిన భర్త వచ్చాడు బంగారు శెట్టి. ఇంటికి రాగానే అతనికి మాఘస్నానం గురించి చెప్పి తెల్లవారుజామున స్నానానికి వెళ్తానని చెప్పింది. ఈ భార్య చెప్పిన మాటలు బంగారు శెట్టికి నచ్చలే. కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా
కోపం మండిపోయాడు. ఒళ్ళంత మంటలు వచ్చేసి పళ్ళు పటపట కొరుక్కుని, వెరిదానా ఎవరు చెప్పారు నీకు ఈ సంగతి? మాఘమాసం ఏంటి, స్నానం ఏంటి, వ్రతాలేంటి, దానాలేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ మాట్లాడంటే నోరు నొక్కేస్తాను. డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడ్డాను నేను. అలాంటిది వడ్డీలకి ఇచ్చి తిప్పుకుంటూ నేను దాస్తున్న డబ్బంతా నువ్వు దానాలు ధర్మాలు అని చేసేస్తావా? ఈ చల్లో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు రెండు గుల్లైపోయి నెత్తిమీద చెంగు వేసుకోవాలి. మనమే భిక్షాందేహి అని అందరినీ అడగాల్సి వస్తుంది. జాగ్రత్త. వెళ్ళి పడుకొని భర్త కోపగించాడు. ఆ రాత్రి తాయారమ్మకి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేద్దామా అని ఆతృతగా ఉంది. కొన్ని గంటల్లో తెల్లారింది. ఇంకా కాలకృత్యాలు తీసుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మడితో కలిసి మొగుడికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తోంది. ఈ లోపల మొగుడు బంగారు శెట్టికి తెలిసింది ఆమె లేదు, వెళ్ళిపోయిందని. అంతనే ఒక కర్ర తీసుకుని కొడదామని భార్యని నదికి వెళ్ళి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతుండగా ఇద్దరు కలిసి పెనుగులాటలో కొంచెం నీళ్ళల్లో ఇద్దరు కలిసి పెనుగులాడుకున్నారు. అట్లా పెనుగులాడుతుండగా ఇద్దరు తెలియకుండా నీళ్ళల్లో మునగాల్సి వచ్చింది. అట్లా మునుగడిచి ఇద్దరికి మాఘమాస ఫలితం దక్కింది. భార్యను కొట్టి మొగుడు ఇంటికి తీసుకొచ్చేసాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరికి ఏదో వ్యాధి సోకి చచ్చిపోయారు. ఆ ఇద్దరిని ఆ బంగారు చెట్టుని తీసుకోవడానికి ఎమ్మబట్టలు వచ్చి కాలపాసం వేసి ఆ బంగారు చెట్టుని తీసుకుపోతున్నారు. తాయారమ్మని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చి ఆమెను రథం ఎక్కించుకుని ఆమెను తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈ తాయారమ్మ ఎమ్మబట్టలతో అంది, యమభటులారా, ఏంటి అన్యాయం? నన్ను వైకుంఠాన్ని తీసుకుపోవడం ఏంటి, నా భర్తను యమలోకాన్ని తీసుకుపోవడం ఏంటి? ఇద్దరం సమానమే కదా అంటే, ఓయమ్మ నువ్వు మాఘమాసంలో ఒక దినంలో స్నానం చేశావు. అది ఆ వృద్ధ బ్రాహ్మణుడి వల్ల విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించాడు, అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యాలాడి నరకమన్న భయం లేకుండా భగవంతుడి మీద భక్తి లేకుండా వ్యవహరించిన వల్ల యమలోకానికి తీసుకెళ్తున్నావు అన్నారు. ఆమె మరల వారితో ఇట్లా అంది, నేను ఒక దినం స్నానం చేసినందున పుణ్యం ఫలం కలిగినప్పుడు నన్ను కొట్టడానికి వచ్చి నీళ్ళల్లో ఆయన కూడా నీళ్ళల్లో మునిగాడు కదా నా భర్త కూడా, మరి శిక్షించడానికి ఇంత వ్యత్యాసం ఏంటి, ఇంత తేడా ఏంటి అని అంటే ఆమె బట్టలకి అర్థం అవ్వలేదు. అనుమానం వచ్చి వాళ్ళు చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఆమె వేసిన ప్రశ్నలు అడిగారు. చిత్రగుప్తుడు కూడా వారిద్దరి పాపపుణ్యాలు చూస్తే ఇద్దరికి సమానంగానే ఉంది పుణ్యం. జరిగిన పొరపాటుకి చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టును కూడా వైకుంఠాన్ని తీసుకుపోమని విష్ణుదూతలకి చెప్పాడు. విష్ణులోకంలో ముందుగా వెళ్ళి అక్కడ ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమైందా అని ఆతృతగా ఉండగా బంగారు చెట్టుని పుష్పక విమానంలో తెచ్చి వైకుంఠంలో విడిచారు. భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి అంటే సంతోషపడ్డారు. రాజా విన్నావా, భార్య వల్ల భర్తకు కూడా ఎట్లా మోక్షం కలిగిందో? భర్త దుర్మార్గుడైనా పిసినిగొట్టైనా భార్య అదాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేస్తున్నందు వల్ల ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. అందుకనే మాఘమాసం స్నానం నెల రోజులు చేస్తే మరింత మోక్షం వస్తుంది. ఇది తెలియడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ నెల రోజుల స్నానం కూడా మోక్షదాయకం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్పాడు. మాఘపురాణం 18వ అధ్యాయం సమాప్తం. రేపు 19వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ.